హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నూతన ఆరోగ్య పథకం అమలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం జారీ చేసిన ఎంప్లాయీ హెల్త్ కార్డ్స్ ఈహెచ్ఎస్ వల్ల ప్రస్తుతం పొందుతున్న ప్రయోజనం దాదాపు శూన్యమనే చెప్పవచ్చు. కేవలం జేబులో ఒక కార్డు ఉంటే సరిపోదు. ఆపద సమయంలో ఆసుపత్రికి వెళ్తే అది పనిచేయాలి. కానీ దురదృష్టవశాత్తు కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ కార్డులను చూపిస్తే చేర్పించుకోవడానికి కూడా నిరాకరిస్తున్నాయి. మరి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వ హెల్త్ కార్డుల వైఫల్యాన్ని గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు నూతన ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నూతన పథకం యొక్క విధి విధానాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారి అధ్యక్షతన ఫిబ్రవరి 12వ తేదీన ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరుతో చేసినటువంటి ఈ సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి అనే ఉద్దేశ్యంతో కొన్ని సంచలన నిర్ణయాలైతే తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి బీమా కంపెనీల విధానం కాకుండా ప్రభుత్వమే నేరుగా ఒక ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు అందించాలని నిర్ణయించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అసలు ఈ నూతన ఆరోగ్య పథకంలో ఏముంది? ఇది ఉద్యోగికి ఎలా మేలు చేస్తుంది? అనే విషయాలను మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాత విధానమైనటువంటి ఈహెచ్ఎస్ ద్వారా మనం ఆసుపత్రికి వెళ్తే యాజమాన్యాలు ప్రభుత్వం నుండి బకాయిలు రావటం లేదని సాకుతో వైద్యం అందించటం లేదు. కేవలం కంటి సమస్యలకు లేదా పంటి నొప్పికి సంబంధించిన చిన్న చిన్న చికిత్సలకే ఈ కార్డులు పరిమితమయ్యాయి. అది కూడా చాలా తక్కువ ఆసుపత్రులలో మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఈ దారుణమైన పరిస్థితిని మార్చాలని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నగదు రహిత వైద్యం ప్రతి ఉద్యోగికి అందాలని ఉపాధ్యాయ, ఉద్యోగ మరియు పెన్షనర్ సంఘాలు గత ఎన్నో ఏళ్లుగా అయితే పోరాడుతున్నాయి. చివరికి వారి పోరాటం ఫలించి ప్రభుత్వం ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి హెల్త్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని అయితే నిర్ణయించింది. ఈ పథకాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏడాదికి సుమారు ఒక రూ. 1,056,00,00,000 భారీ నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని ఎలా సేకరిస్తారంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన నెలవారీ మూల వేతనంలో 1.5% మొత్తాన్ని ఈ హెల్త్ ట్రస్ట్ కోసం విరాళంగా లేదా ప్రీమియంగా చెల్లించాలి. మరి దీనికి సమానంగా ప్రభుత్వం కూడా తన వంతుగా మరొక 1.5% మొత్తాన్ని జమ చేస్తుంది. అంటే ఉద్యోగి ఎంత ఇస్తాడో ప్రభుత్వం కూడా అంత మొత్తం ఇస్తుంది. దీనివల్ల ఏటా రూ. 528,00,00,000 ఉద్యోగుల నుండి, అలాగే రూ. 528,00,00,000 ప్రభుత్వం నుండి కలిసి మొత్తం ఒక రూ. 1,056,00,00,000 సిద్ధంగా ఉంటాయి. మరి దీని అర్థం ఏమిటంటే ఆసుపత్రులకు చెల్లింపులు చేయడానికి నిధుల కొరత ఉండదు కాబట్టి వారే ధైర్యంగా వైద్యం అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు కలిపి సుమారు 7,00,000 మందికి పైగా ఉన్నారు. వీరిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులను కూడా కలిపితే దాదాపు 13,00,000 మంది ఈ పథకం పరిధిలోకైతే వస్తారు. గత 4 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే 2023, 24 సంవత్సరంలో వైద్య చికిత్సల కోసం సుమారు రూ. 803,00,00,000 ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ రూపంలో అయితే ఖర్చు చేసింది. మరి ఈ అంచనాల మేరకే 1.5% బేసిక్ పే అనేది నిధుల సేకరణకు సరిపోతుందని ప్రభుత్వం లెక్కలు కట్టింది. మరి ఈ ట్రస్ట్‌లో పారదర్శకత కోసం ఉద్యోగ సంఘాల నుండి 6 సభ్యులను, పెన్షనర్ల సంఘాల నుండి 2 సభ్యులను నియమించారు. మరి వీరితో పాటు ఒక సీఈఓ మరియు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కలిపి మొత్తం 16 మంది సభ్యులుగా ఉండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ ట్రస్ట్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. మరి ఈ నూతన పథకం కింద దాదాపు 885 రకాల వివిధ వ్యాధులకు మరియు శస్త్రచికిత్సలకు నగదు రహిత చికిత్స అందిస్తారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 515 పెద్ద ఆసుపత్రులను ఈ పథకం కింద గుర్తించారు. ఈ గణాంకాలను విడదీసి చూస్తే
సుమారు 3.56 లక్షల మంది ఉద్యోగులు మరియు పోలీసులు, వారి కుటుంబ సభ్యులు 10.68 లక్షల మందికి మేలు జరుగుతుంది. అలాగే 2.88 లక్షల మంది పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన 2.16 లక్షల మందికి వెరసి మొత్తం 12.84 లక్షల మందికి ఈ ఆరోగ్య భరోసా లభిస్తుంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలు, మోడల్ స్కూల్స్ మరియు గురుకులాల్లో పనిచేసే సిబ్బందిని ప్రస్తుతం ఈ పథకంలో చేర్చలేదు. కానీ పథకం ప్రారంభమైన తర్వాత జరిగే ట్రస్ట్ సమావేశాల్లో తీర్మానం చేసి వారిని కూడా ఇందులో భాగస్వాములను చేస్తామనైతే ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లేదా మహారాష్ట్రాల్లో ఉన్న సరిహద్దు ఆసుపత్రులలో కూడా తెలంగాణ ఉద్యోగులకు వైద్యం పొందే వెసులుబాటు కల్పించే అంశంపై ప్రభుత్వం తదుపరి సమావేశంలో చర్చిస్తామనైతే తెలిపింది. సో, చాలామంది ఉద్యోగులకు 1.5% కోత అనేది కొంత భారంగా అనిపిస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయగా, ప్రభుత్వం ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన అయితే చేసింది. ఈ పథకాన్ని ఒక ఏడాది పాటు ట్రయల్ రన్‌గా అయితే నిర్వహిస్తామని, ఒకవేళ ఆ నిధిలో డబ్బులు మిగిలిపోయి అంత అవసరం లేదని తేలితే అప్పుడు 1.5% 1.5% లేదా 1% అంతకంటే తక్కువకు తగ్గిస్తామని కూడా ఆహ్, సో, ఈ యొక్క 1.5%ని 1%కి కూడా తగ్గిస్తాం. లేదంటే ఇంకా మిగులుబాటుగా ఉంటే అంతకంటే తక్కువకైనా తగ్గిస్తామని అయితే హామీ ఇచ్చింది. మరి ఈ చారిత్రాత్మక సమావేశంలో గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ అధికారులు, యూటీఎఫ్, ఎస్టీఎఫ్ వంటి ఉపాధ్యాయ సంఘాలు, రెవెన్యూ మరియు నాలుగో తరగతి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలనైతే పంచుకున్నారు. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం ఒక పటిష్టమైన ఆరోగ్య రక్షణ వ్యవస్థను తీసుకురావటానికి సిద్ధమని సిద్ధమైంది అనైతే తెలుస్తుంది. మరి కార్పొరేట్ ఆసుపత్రులు ఈ ట్రస్ట్ విధానానికి ఏ మేరకైతే సహకరిస్తాయా? లేదా బకాయిలు లేకుండా సకాలంలో నిధులు విడుదల అవుతాయా? లేదా అనేది ఇక కాలమే నిర్ణయించాలి. సో, ఏది ఏమైనా ఆరోగ్య భద్రత విషయంలో మాత్రం ఉద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరాలని ఆపద సమయంలో ఈ ట్రస్ట్ వారికి కొండంత అండగా నిలవాలి అనైతే అందరూ ఆశిస్తూ ఉన్నారు. సో, మరి ఈ కొత్త పథకం గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో, ఇందులో ఉద్యోగి వాటాగా 1.5% ఇనిషియల్‌గా అయితే ఆహ్, ఈ పథకంలో అయితే తీసుకోవడం జరుగుతుందనమాట. సో, దీనికి ప్రభుత్వం కూడా 1.5% మేర నిధిని జమ చేస్తుంది. సో, ఈ విధంగా అయితే ఈ పథకాన్ని ముందుకు ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉండబోతోంది.